ఫ్రెండ్స్ రేషియో అండ్ ప్రొపోర్షన్ ఉంది పార్ట్ 9 వీడియో డిస్కస్ చేసుకుందాం. చూసుకోండి క్వశ్చన్ చూసుకోండి. ద స్టూడెంట్స్ ఇన్ దేర్ క్లాసెస్ ఆర్ ది రేషియో 2:3:5. If 40 students are increased in the each class, the ratio changes to 4:5:7. ఒరిజినల్లీ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. చూసుకుంటే మనకు ఒరిజినల్ రేషియో ఇచ్చాడు, తర్వాత న్యూ రేషియో ఇచ్చారు. ఈ రేషియోలో ఒరిజినల్ కన్నా నెక్స్ట్ 40 స్టూడెంట్స్ ఇంక్రీజ్ అయినారు. ఇంక్రీజ్ అయినప్పుడు మనకు రేషియో ఏమైంది, ఈ రేషియో అయింది. తర్వాత మనకి ఏం అడుగుతున్నారు, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఒరిజినల్ రేషియోలో ఎన్ని స్టూడెంట్స్ ఉన్నారో మనకు చెప్పాలంట. ఇది మనకి క్వశ్చన్. చూసుకోండి ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలాంటి క్వశ్చన్స్కి మీకు ఫస్ట్ వాడు ఏదైతే ఓల్డ్ రేషియో ఒరిజినల్ రేషియో తర్వాత ఏదైతే న్యూ రేషియో ఇచ్చాడో ఆ రేషియోని రాసుకోండి. ఒరిజినల్ రేషియో న్యూ రేషియోని రాసుకున్నాం. తర్వాత ఏం చేయండి, వాడు ఏమన్నాడు 40 స్టూడెంట్స్ ఇంక్రీజ్ అన్నాడు. ఇక్కడ రాసుకోండి 40 స్టూడెంట్స్ ఇంక్రీజ్ అన్నాడు కదా, ఇది రాసుకోండి. తర్వాత మీరు ఒరిజినల్ రేషియోలో న్యూ రేషియోలో ప్రతి రేషియోకి ఎంత డిఫరెన్స్ ఉందో చూసుకోండి. ఇక్కడ ఒరిజినల్ రేషియోలో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 అయింది. ఎంత డిఫరెన్స్ ఉంది, 2 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 2 రాసుకోండి. తర్వాత ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ మరి 2 ఉంది. తర్వాత ఇక్కడ 5 ఉంది, 7 ఉంది, అంటే 2నే. అంటే రెండు రేషియోలతో మనకు 2 రేషియో ఈక్వల్ టు 40. ఎందుకంటే 40 స్టూడెంట్స్ ఏమైనారు, ఇంక్రీజ్ అయినారు. రేషియోస్ చూసుకుంటే 2 మరి ఇంక్రీజ్ అయినారు. ఇప్పుడు మనకు 1 రేషియో కావాలి కదా, 2 1 జా 2 2 జా 1 రేషియో ఈక్వల్ టు 20. ఇప్పుడు ఏమన్నాడు వీడి క్వశ్చన్లో, ద టోటల్ నెంబర్ ఆఫ్ ఒరిజినల్గా టోటల్ ఎన్ని స్టూడెంట్స్ ఉన్నారు అన్నారు. ఇది ఒరిజినల్ రేషియో కదా. ఇప్పుడు ఈ రేషియోస్ని అడిషన్ చేయండి. 2 + 3 + 5 చేస్తే ఎంత వస్తుంది, అడిషన్ 10 వస్తుంది. తర్వాత 1 రేషియోకి మనకు ఎంత వాల్యూ వచ్చింది, 20 వచ్చింది. ఇంటూ 20తో మీరు ఏం చేయండి, ఇంటూ చేయండి, మల్టిప్లికేషన్ చేయండి. 10 20 జా 200. మన ఆన్సర్ ఏమన్నా 200. ఇప్పుడు టోటల్గా ఈ రేషియోలో ఒరిజినల్ రేషియోలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో 200 స్టూడెంట్స్ ఉండడం జరిగింది. ఫ్రెండ్స్ ట్రిక్ నచ్చితే లైక్ చేసుకోండి. జై హింద్ ఫ్రెండ్స్.